విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పూర్తి వివరాలను మా ప్రతినిధి స్వప్న మనకు అందిస్తారు. ఓటు యు స్వప్న. థ్యాంక్ యూ మమత. ఈ రోజు విజయవాడలో వాడవాడల వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి వినాయకునికి నిర్విగ్రామంగా అన్ని పూజలు కూడా నిర్వహించనున్నారు. అయితే వినాయకుని నామస్మరణతో ఇక్కడున్న ప్రాంగణం అంతా మారుమ్రోగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఉన్నాం విజయవాడ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలోని 72 అడుగుల సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణనాథుని ప్రాంగణంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ అలంకారాన్ని ఎంత అందంగా గణనాథుని అలంకరించారో, ఎంత అందమైన రూపంతో మనకి వినాయకుడు దర్శనమిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణనాథుని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మొదలుకొని ఈ రోజు నుంచి కూడా వినాయకుని వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించనున్నారు. వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 10 గంటల ఆ ప్రాంగణంలో ఇక్కడకు భక్తులు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు, అలాగే వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం 72 అడుగుల మట్టి వినాయకుడిని మనం చూస్తున్నాం. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని మట్టి వినాయకుడిని మనం చూస్తూ ఉన్నాము. అందరిలో కూడా అవేర్నెస్ బాగా కలిగిందనే చెప్పొచ్చు. చాలా మంది ఇళ్లలో కూడా మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ వినాయకుడిని కూడా 72 అడుగుల వినాయకుడిని కూడా మనం మట్టితోనే చేసిన వినాయకుడిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే స్వామివారి చేతిలో లడ్డూని కూడా 13,200 కిలోల బరువుతో స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ వారు, తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ వారు కూడా ఉచితంగా లడ్డూ పంపిణీ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు రాకేష్ ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా డూండి గణేష్ సేవా సమితి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. 45 రోజులు 150 మంది వర్కర్లు ఎంతో శ్రమించి, కమిటీ మెంబర్లు 170 మంది అందరం కూడా సమిష్టిగా ఎంతో శ్రమించి ఈరోజు 72 అడుగుల సిద్ధి బుద్ధి సమేత కైలాస మహాగణపతిని మీ అందరు ప్రజల ముందుకు పెట్టడం జరిగింది. మీ అందరు ఆదరాభిమానాలతో పోయిన సంవత్సరం ఏ విధంగా 63 అడుగులు పెట్టామో ఈసారి 72 అడుగులు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా పూజా కార్యక్రమాల వివరాల్లోకి వెళ్తే ఈరోజు 10 గంటల 44 నిమిషాలకి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, స్థానిక ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాసరావు గారు, బుద్ధ వెంకన్న గారు, మేయర్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు అందరూ కూడా పూజలో పాల్గొంటారు 10 గంటల 44 నిమిషాలకి. అదేవిధంగా సాయంత్రం రోజు ప్రతిరోజు కూడా నవహారతులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ప్రతిరోజు కూడా 1,50,000 నుంచి 2 లక్షల మంది భక్తి వచ్చే వీలుగా అన్ని సిస్టమ్ కూడా బార్కెట్ సిస్టమ్ కానివ్వండి, తాగడానికి మంచీలు కానివ్వండి, వృద్ధులకి, మహిళలకి, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వారికి సపరేట్గా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దయచేసి భక్తుల్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. రైట్, మొత్తానికి మరొకరున్నారు ఇక్కడ, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. ఈ మహాగణపతికి తాపేశ్వరం వాళ్ళు 13,200 కేజీల లడ్డు సమర్పించడం జరుగుతుందండి. ఇంత మహాయజ్ఞానికి గిన్నీస్ బుక్ అవార్డ్ ఈ సంవత్సరం వాళ్ళకు వస్తుంది అని మాకు మా సంవత్సరం గట్టి నమ్మకం ఉందండి. ఇలాంటి విగ్రహం కానీ ఇలాంటి భగవంతునికి ప్రార్థించో మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతానని చెప్పి మా కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము. భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. రైట్, మరి మొత్తం మీద చూస్తే ఈ రోజు 10 గంటల 44 నిమిషాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలవుతాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా విచ్చేశారు. వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? చాలా బాగుందండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మన ఈ రాష్ట్రంలో మనకి కొత్తగా ఇదివరకు హైదరాబాద్లో చూసాము. హైదరాబాద్లోనే చాలా ఇదిగా చెప్పుకునేవాడు. ఇప్పుడు మన విజయవాడలో జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. మొత్తం మీద భక్తులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీసుకున్నట్లయితే 63 అడుగుల వినాయకుడిని మనం చూసాం. ఇప్పుడు ఈ ఏడాది 72 అడుగులకు చేరింది వినాయకుని ఎత్తు. అయితే ఒక్క ఏడాదిలో 9 అడుగులు
ఈ వినాయకుని యొక్క విగ్రహం ఎత్తు పెంచారు. మరి ఈ వినాయకుడిని కూడా చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇంకా పూజా కార్యక్రమాలు మొదలు కాలేదు. ఇంకా 11 గంటల ప్రాంతంలో సుమారు 10 గంటల 44 నిమిషాల ఆ టైంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలవుతాయని అయితే వ్యవస్థాపకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారిని ఎక్కడంటే ప్రశాంత వాతావరణంలో ఈజీగా దర్శనం అయ్యేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి.